ఫైనాన్స్ వ్యాపారంతో ఆస్తులు రాయించుకుని ప్రాణాలు తీస్తున్న అహూజా ముఠాపై గత కొద్ది రోజులుగా స్వేచ్ఛ బిగ్ టీవీ బాధితుల తరపున కథనాలు సంచలనాలు రేపుతున్నాయి. వందల మందిని మాయమాటలు చెప్పి ఆస్తులు రాయించుకుని అసలుతో పాటు వడ్డీని తాను చెప్పిన కంపెనీలకు 2 ఏళ్లలో డబుల్ చెల్లించినా ఇప్పటికీ డాక్యుమెంట్స్ ని రిటర్న్ చేయలేదు. 700 మంది బాధితుల ఫిర్యాదుతో భారతి బిల్డర్స్ అహూజాపై సైబరాబాద్ ఎకనామికల్ అఫెన్సెస్ వింగ్ లో కేసు నమోదైంది. కానీ 4 నిందితుల్లో 3ని అరెస్ట్ చేశారు. అసలు ఆస్తి రాయించుకున్న సునీల్ కుమార్ అహూజాని అరెస్ట్ చేయకుండా మేనేజ్ చేసుకున్నాడు. ఇలా వేల కోట్ల ఆస్తులను తన కుటుంబం పేరు మీద పెట్టుకుని పోలీసుల కళ్లు కప్పి ఇప్పుడు దేశాన్ని వదిలి వెళ్లిపోయాడు. $250 కోట్ల ఆస్తిలో సునీల్ కుమార్ పేరు మీద ఖాజాగూడలో G1 101 ప్లాట్ 2024లో సేల్ డీడ్ చేసుకున్నారు. 610 గజాల ఓపెన్ ప్లాట్ తో పాటు భానూరులో 10 ఎకరాల భూమి, కొంపల్లిలోని 6 ఎకరాల భూమిని తన అకౌంట్ నుంచి 42 కోట్లు చెల్లింపులు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. తానిచ్చేటప్పుడు ముమ్మాటికి బ్లాక్ మనీ ఇవ్వడు, కానీ తీసుకొని హవాలా రూపంలో కమిషన్స్ తో నడిపిస్తాడు. ఇలా 250 కోట్ల భూమిని అవసరం ఉందని భారతి బిల్డర్స్ ఓనర్స్ ప్లాట్ బుక్ చేసుకున్న వారికి తెలియకుండానే అమ్మేశాడు. దీంతో 700 మంది బాధితులు రోడ్డెక్కారు. తనకివ్వాల్సిన సొమ్ము ఇస్తే భూమి బదిలీ చేస్తానని చెప్పాడు. దీంతో మళ్లీ ఫ్లాట్ ఓనర్స్ నేరుగా 102 కోట్లను సునీల్ కుమార్ అహూజా చెప్పిన అకౌంట్స్ కు వేశారు. సునీల్ అహూజా అతని బినామీ సంస్థలకు బదిలీ అయిన మొత్తం సుమారు 102 కోట్ల రూపాయలుగా తేలింది. ఈ సొమ్ము బినామీ కంపెనీలో చేర్చారు. దీనిపై ఈఓడబ్ల్యూలో నమోదైన ఇప్పటికీ సునీల్ అహూజాను అరెస్ట్ చేయలేదు. ఈయన చెప్పిన కంపెనీలకు బదిలీ చేసిన లెక్కల వివరాలు బయటకు తీస్తే దేశవ్యాప్తంగా హవాలా మాఫియా అంతా బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి.